విశాఖ స్టీల్ ప్లాంటుకు ఎల్పీజీ సరఫరా నిలిచిపోతే మరో 10 రోజుల్లో ఉత్పత్తి ఆగిపోతుందని కార్మిక నాయకులు హెచ్చరించారు. ప్రస్తుతం ప్లాంట్ వద్ద కేవలం 120 టన్నుల ఎల్పీజీ మాత్రమే ఉందని తెలిపారు. మరో 300 టన్నుల కోసం డబ్బులు చెల్లించినప్పటికీ సరఫరా చేయడం లేదని ఆరోపించారు. సమస్య పరిష్కారం కాకపోతే దేశంలో స్టీల్కు కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని కార్మిక నాయకులు తెలిపారు. డైలీ 12 టన్నుల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ వాడుతూ ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సుమారు 20 రకాల ముడి సరుకులు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి నిరంతరం 360 రోజులు కూడా ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్లో కేవలం 12 టన్నుల ఎల్పీజీ లేకపోతే మొత్తం దేశ విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి రా మెటీరియల్తో చేసే ప్రాసెస్, వేల మంది ఇన్వాల్వ్ కార్మికులు పనిచేసే ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎల్పీజీ ఈ రోజు కేవలం 120 టన్నులు మాత్రమే ఉన్నది. ఈ 120 టన్నులు 10 రోజులు మాత్రమే సరిపోతుంది. ఇంకో 300 టన్నులకి ఆల్రెడీ డబ్బులు కట్టి లైన్లో ఉన్నప్పటికీ కూడా ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఇది కనుక జరిగితే ఈ మొత్తం ప్రాసెస్ ఆగిపోతే దేశంలో ఉన్న స్టీల్కి కృత్రిమ కొరత రాబోతా ఉంది. అలాగే దేశంలో ఉన్నటువంటి ఎరువులకు ఇప్పటికే కృత్రిమ కొరత ఉన్నది. స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి అమ్మోనియా ఆగిపోతుంది. అట్లా స్టీల్ ప్లాంట్లో వచ్చే మెడికల్ ఆక్సిజన్ ఆగిపోతుంది. అలా బై ప్రొడక్ట్స్ కూడా అన్ని కూడా ఆగిపోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు కలవ చేసుకుని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాలని, తద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది కూడా మార్చి మాసంలో టర్నోవర్ పెంచుకునే దిశలో, లాభాలు పోయే దిశలో ఉన్నది. ఫిబ్రవరి నెలలో 34 కోట్ల రూపాయలు నగదు లాభాలు వచ్చినాయి. ఈ నెల కూడా 150 కోట్ల నగదు లాభాలు ముందుకు పోతా ఉన్నాం. దానికి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో కోరుతా ఉన్నాం.